సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆటల్లో రాణించాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు, కానీ ఆ కలలను సాకారం చేసుకునేది కొంతమందే ఉంటారు. రీసెంట్ గా IPL వేలంలో ముంబై ఇండియన్స్ దక్కించుకున్న తెలుగు కుర్రాడు, అది కూడా కాకినాడకు చెందిన కుర్రాడు పెనుమత్స సత్యనారాయణ రాజు. ప్రస్తుతం మనము ఆయన పేరెంట్స్ తో ఉన్నాము. ఈ ఆనందాన్ని ఆయన మాటల్లోనే విందాం. సార్, పిల్లలు పుట్టినప్పుడు కాదు, వాళ్ళు ప్రయోజకులై 10 మంది పొగడ్తలు మనం వింటున్నప్పుడే తండ్రికి పుత్రోత్సాహం అంటారు. ప్రస్తుతం నాకు తెలిసి మీరు అదే ఫీలింగ్ లో ఉండుంటారు. ఈ క్రికెట్ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే చిన్నప్పటి నుంచి ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేదా మీ అబ్బాయికి? చిన్నప్పటి నుంచి అతను మామూలుగా బాగా ఆడుతున్నాడని చెప్పి కోచింగ్ లో జాయిన్ చేసాం. తర్వాత ఇంకా అలా under-14 స్టేట్ ప్రాబుల్స్ లో ఉంటాం. తర్వాత అన్ని ఇంకో వరుసెట్టి అన్ని 16, 19 అన్ని ప్రాబుల్స్ లో దాకా వెళ్ళి స్టేట్ దాకా వెళ్ళేవాడు. under-25 స్టేట్ టీము సెలెక్ట్ అయ్యాడు. తర్వాత రంజీ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా అన్ని ఫార్మాట్స్ లో ఉన్నాడు ఆంధ్ర తరఫున. చాలా హ్యాపీ మూమెంట్స్. ఎలా షేర్ చేస్తుంటారు? ఏమనిపిస్తుంది? హ్యాపీగానే ఉందండి. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవారండి మీ అబ్బాయి? యాక్టివ్ గా ఉండేవారు? ఎప్పుడు యాక్టివ్ అండి. గేమ్స్ లో మార్నింగ్ లేకటం, గ్రౌండ్ కి వెళ్ళటం అంతా తన సొంతంగానే లేపక్కర్లేదండి. తనకనే లేచి గ్రౌండ్ కి వెళ్ళటం చాలా ఇంట్రెస్ట్. మేడం, ఎక్కువగా తల్లికి కొడుకుతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆడపిల్లలకి తండ్రితో, అబ్బాయికి తల్లితో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అంటారు కదా. సో ఎలా ఉండేవారు మీ అబ్బాయి మీతో? అంటే ఎంత క్లోజ్ గా ఉండేవారు? పర్సనల్ షేర్ చేసుకోవడం కానీ, లేదంటే క్రికెట్ లైఫ్ కి సంబంధించి ఎలాంటి మూమెంట్స్ మీతో షేర్ చేస్తారు? అంటే తక్కువ అండి, ఎక్కువ మాట్లాడు, చాలా కామ్ గా ఉంటాడు. నేనే అడిగి అన్ని తెలుసుకుంటే చెప్పేవాడండి కొన్ని విషయాలు. ఆడతాననే నమ్మకం ఉంది, ఎప్పటికైనా ఆడతాను నేను అని అలా చెప్పేవాడండి. అంటే కొంచెం చాలా స్ట్రగుల్స్ అది ఉంటాయి కదండి స్టార్టింగ్ లో. అప్పుడు నేను ఏంటమ్మా మరి అంటే చెప్పేవాడు, అదే నమ్మకం ఉందమ్మా నాకు, ఎప్పటికైనా నేను ఆడగలను అన్ని కాన్ఫిడెంట్ ఉందని చెప్పేవాడు. అలాగే మేము కూడా సపోర్ట్ చేసామండి. అదే ఆటలో ఎప్పుడైనా అంటే ఓడిపోవడం కానివ్వండి, లేదంటే తను సెలెక్ట్ అవ్వకపోవడం కానివ్వండి, ఇలాంటివి జరిగినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చేవారు? పర్లేదమ్మా, నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు కంపల్సరీగా సెలెక్ట్ అవుతావు, నువ్వు ఇంకా ఎఫర్ట్ ఇంకా బాగా పెడితే ఇంకా బాగా సెలెక్ట్ అవుతావు అని ఎప్పుడు అనేవాళ్ళం. కానీ ఎప్పుడో ఒక్కసారి కూడా ఇలా అయింది ఏంటని ఇప్పుడు అనుకోలేదండి. మేడం, IPL లో ముంబై ఇండియన్స్ టీం తరఫున మీ అబ్బాయి ఆడుతున్నాడు, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఆటలు ఇప్పుడు క్రికెట్ ఆడాలని చాలా మందికి ఉంటుంది, కానీ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఎంకరేజ్ చేయరు, చదువుల్లో రాణించండి తర్వాత చూద్దాంలే అంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? పిల్లల ఇంట్రెస్ట్ బట్టే ఫాలో అవ్వాలండి. అదే వాళ్ళు ఏదంటే వాళ్ళు వెనకాల సపోర్ట్ చేయాలండి. అదైతే మేము చూసాం కాబట్టి చెప్తున్నా. సపోర్ట్ చేయాలండి. పిల్లలు చదువు అంటే చదువు, స్టడీస్ అంటే అదే గేమ్స్ అంటే స్పోర్ట్స్ అంటే సపోర్ట్ చేయాలండి. మన కాకినాడ కుర్రాడు IPL ముంబై ఇండియన్స్ టీమ్ లో చోటు దక్కించుకోవడమే కాదు, చిన్నప్పటి నుంచి కూడా చదువుల్లోనే కాదు ఆటల్లో కూడా రాణిస్తూ ఉన్నారని పేరెంట్స్ చెప్తున్నారు. అయితే పిల్లలు వాళ్ళు ఏ రంగం మీద మక్కువ చూపిస్తారో అందులో మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ఏ స్టేజ్ కు వెళ్తారు అనే దానికి ఇదే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ విధంగానే ఎంకరేజ్ చేశారు కాబట్టి సత్యనారాయణ రాజు ఈ రోజు IPL లో ముంబై ఇండియన్స్ టీం తరపున ఆడుతున్నారు. ఇలాంటి వారు మరెంత మందో మన టీమ్స్ మన వాళ్ళు రావాలని కోరుకున్నాం. కెమెరా పర్సన్ చిన్నాతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.